వెల్కమ్ మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్. సో మనకి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తున్నాయి అండ్ మనకున్న ఈ తక్కువ టైంలో మనం చదవాల్సిన ఎక్కువ సిలబస్ని ఎలా కవర్ చేయాలి, ఎన్నిసార్లు మనం రివైజ్ చేయాలి అండ్ ఇంత తక్కువ టైంని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవాలి, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఉన్న టైం ఎంత అండ్ మనం చదవాల్సింది ఎంత. సో దీనికి సంబంధించిన ఒక ప్రాపర్ ప్లానింగ్ కావాలి. సో ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఇప్పుడు క్లాస్ టీఎస్ బోర్డ్ కానీ లేకపోతే ఏపీ బోర్డ్ స్టూడెంట్స్కి కానీ హార్డ్లీ 50 నుంచి 60 వరకు మనకి ఉన్న డేస్ మిగిలినవి ఇవి, రైట్. ఈ అన్ని డేస్లలో మన లాస్ట్ డేస్ని అసలు కౌంటే చేసుకోవద్దు. లాస్ట్ 15 డేస్ లేదంటే లాస్ట్ 20 డేస్ని మనం కేవలం ఎగ్జామ్ ఓరియంటెడ్ థింగ్స్ లైక్ మాక్ టెస్ట్లు రాయడం, మోడల్ పేపర్స్ కోసం మాత్రమే మనం తీసేయాలి. సో ఇప్పుడున్న ఆ మిగిలిన టైంలో ఇప్పుడు ఉన్నదే తక్కువ టైం అని అంటే ఇందులో మనం ఆల్రెడీ లాస్ట్ 10-15 డేస్ తీసేశాక మిగిలింది హార్డ్లీ 1 మంతే ఉంది. ఈ 1 మంత్ టైంలో ఆల్ సిలబస్ మొత్తం ఇప్పుడు నేను ఒక చాప్టర్ ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడట్లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్, లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్, వీటన్నిటిని కూడా రివిజన్ చేయాలి. అండ్ అలాగే వాటికి సంబంధించిన వీలైనంత సార్లు ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే మీకు అంత రీకాలింగ్ పవర్ ఉంటుందని మేము మొదటి నుంచి చెప్పే మాటే. బట్ ఇంత చదవడానికి టైం ఉండాలి కదా మ్యామ్, మాకు డౌట్స్ వస్తున్నాయి మధ్యలో, ఇవన్నీ ఎలా క్లియర్ చేసుకోవాలి. సో ఇదంతా మనకి ఎప్పుడు ఉండేది. సో దీని అంతటికి మనం ఒక ప్రాపర్ ప్లానింగ్ ఇవ్వాలి. సో నీకు ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాయి? 30 డేస్ అయితే ఈ 30 డేస్ ప్లాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకే, సో 30 డేస్ ప్లాన్ అని అంటే ఖచ్చితంగా అన్నిటిని కవర్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ అఫ్ కోర్స్ నేను ఇప్పుడు మీరున్న స్టేజ్కి ప్రతి ఒక్క టాపిక్కి 3-4 గంటలు 5-6 గంటలు స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్లానింగ్ తర్వాత ఈ ప్లానింగ్కి మనకి మెయిన్గా ఉపయోగపడేది ఏంటంటే షార్ట్ నోట్స్ కావాలి. ఇప్పుడు నీ దగ్గర ఒక ½ అన్ అవర్ టైం మిగిలింది. లైక్ నువ్వు లంచ్ చేశాకనో లేకపోతే నువ్వు స్కూల్ నుంచి తొందరగా ఎర్లీగా వచ్చావనో లేకపోతే స్కూల్లో ఏదో క్లాస్ పోస్ట్పోన్ అయింది. సో నీకు కొంచెం టైం మిగిలింది. ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటావు? సో ఉన్న తక్కువ టైంని మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ చదవలేం కదా. సో ఆ టైంలో కూడా మనకు వీలైనంత ఎక్కువ రివిజన్ కావాలి అని అంటే షార్ట్ నోట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ వీటి వల్ల మనకి ఏమవుతుంది, ఇటు టైం సేవ్ అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది అండ్ అలాగే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు వీటన్నిటిని ఇదంతా కూడా ఫైన్, బాగానే ఉంది. ఇదంతా కూడా ఎప్పుడు చేయాలి మనము? ఇంకొక ఫస్ట్ మొత్తం ఒకసారి సిలబస్ మొత్తం చదువుకున్న తర్వాత సెకండ్ టైం చదువుతున్నప్పుడు మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనో లేకపోతే ఒక 2-3 మంత్స్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తేనో ఇదంతా బాగానే ఉంటుండే. మీరు అనుకున్నట్టుగా షార్ట్ నోట్స్ అనేది మీ ప్లానింగ్కి అండ్ మీరు చేసుకునే ఒక షెడ్యూల్లో సరిపోయేది టైంని. కానీ ఇప్పటికీ కూడా మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ అని, చూడండి నేను ఇవాల్టి నుంచే షార్ట్ నోట్స్ రాయడం స్టార్ట్ చేస్తా అని ఆవేశపడి రాయడం స్టార్ట్ చేస్తే మీకు ఉన్న టైం మొత్తం మీరు రాసుకోవడానికి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం సరిపోతుంది. ఇది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే టైం అస్సలు కాదు. అందుకే ఇంకొకటి థింగ్, ఇట్ ఈస్ స్మార్ట్ వర్క్ అనేది చాలా చాలా అవసరం. సో షార్ట్ నోట్స్ అని అంటే ఇప్పుడు మీరు నిజంగా ప్రిపేర్ చేసుకొని రాసుకొని ఉంటే అఫ్ కోర్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. బట్ ఇప్పుడున్న ఈ 30 డేస్ లేకపోతే ఈ 40 డేస్ టైంలో నువ్వు ప్రతి టెక్స్ట్ బుక్ ని చదివి లేకపోతే 1 షాట్ లో చూసి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇదేదన్నా మంచి పనా, కరెక్ట్ పనా? ఒకవేళ నువ్వు ఒక 1 మంత్ ముందు 2 మంత్స్ ముందు చేస్తుంటే ఎస్ అబ్సల్యూట్లీ ఇది సూపర్ ఫెంటాస్టిక్ వర్క్. కానీ ఇప్పుడు ఈ టైంలో ఈ పని చేయడం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్. సో కంప్లీట్ గా మనం ఇప్పుడు టైం ని ఓరియంటెడ్ గా వర్క్స్ చేయాలి. సో దానికోసం మనం స్మార్ట్ వర్క్స్ చేయడం స్టార్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? షార్ట్ నోట్స్ మనం ఇప్పుడు చాప్టర్ ని చదువుకున్న తర్వాత మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అనేది, మీరు ఎన్నిసార్లు ఎక్కువ రివిజన్ చేస్తే అన్నిసార్లు మంచిది కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ. మీరు మాక్ టెస్ట్లు ఇస్తున్నారా లేకపోతే మోడల్ పేపర్స్ ఇస్తున్నారా ఇదంతా కొంచెం సెకండరీ. ప్రైమరీ థింగ్ ఏంటంటే రివిజన్స్ అండ్ రీకాలింగ్, ఇది ఉంటే సరిపోతుంది. సో దీనికోసం నువ్వు స్మార్ట్ వర్క్ చేయాలని అంటే నీకు నువ్వు రాసుకున్న నోట్సే అయ్యి ఉండాల్సిన పని లేదు. బట్ విచ్ ఈస్ ఒక షార్ట్ నోట్స్ ఉంది, దాంట్లో ఆల్ సిలబస్ ని కవర్ చేసి ఉండి ఈ వీలైనంత తొందరగా మనం రివిజన్ చేసుకోగలిగి అండ్ ఆ చదివే పాయింట్స్ కూడా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉంటే ఇంకెంత బాగుంటుంది. సో దానికోసమే మీ టైం ని సేవ్ చేయడం కోసమే మన వేదాంత తెలుగు 8th and 10th స్టూడెంట్స్ అందరికీ ఒక ఈజీ వేలో రివిజన్ కోసం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీ అందరికి తెలుసు రీసెంట్ గానే నేను ఒక లైవ్ కూడా చేశాను అండ్ అందులో దీని గురించి చెప్పాను.
సో మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను దట్ ఇప్పుడు మన ఏ సెషన్ తర్వాతనైనా ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు ఈ సెషన్ మీరు వింటున్నారా, ఈ డిస్క్రిప్షన్ లో కూడా నేను కింద లింక్స్ మెన్షన్ చేశాను. క్లాస్ 10 స్టూడెంట్స్ అయితే ఇలాంటి ఒక లింక్ వస్తుందనా, క్లాస్ 10 స్టూడెంట్స్ సర్ప్రైజ్ 1 ఫర్ ఏపీ, లేకపోతే ఆల్ చాప్టర్స్ క్లాస్ నోట్స్ ఏపీ అని ఒక లింక్ ఉంటుంది, టిఎస్ అని ఒక లింక్ ఉంటుంది. సో మీరు వీటిని లింక్ ని ఓపెన్ చేసిన వెంటనే, అండ్ సిబిఎస్ఈ కూడా ఉంటుంది. సో వీటిని ఓపెన్ చేసిన వెంటనే ఇలాంటి పీడిఎఫ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ లో ఇది ఫస్ట్ పేజ్, ఈ కవర్ పేజ్ లో మీరు ఏం చూడొచ్చు, ఫిజిక్స్ వేదాంతు అండ్ మన లోగో ఉంటుంది ఇది. అండ్ దాని తర్వాత ఇది మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పేజ్ దట్ ఒకవేళ ఇదేంటి టిఎస్ బోర్డ్ కి సంబంధించిన పేపర్ ఇది. సో పీడిఎఫ్ ఇది. సో దీంట్లో మనకి ఆల్ చాప్టర్స్ లైక్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ ఎట్ లెన్సెస్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఎలక్ట్రిక్ కరెంట్, అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ పేరు తప్పుపడింది బట్ కరెక్ట్ లింక్ ని నేను ప్లేస్ చేశాను. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ ఇక్కడ ఉన్నాయి. మ్యామ్ ఇది ఎలా ఓపెన్ చేయాలి, ఇక్కడ ఓన్లీ లింకే ఉంది కదా, ఎలా ఓపెన్ చేయాలి అని అంటే ఇక్కడ లింక్ లో మీరు ఓపెన్ చేసినా కూడా మీరు ఓపెన్ చేసిన పీడిఎఫ్ లో లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినప్పుడు ఇలాంటి షార్ట్ నోట్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఈ షార్ట్ నోట్స్ లో నేను కంప్లీట్ మీకు ఎగ్జామ్ కి ఏమేం కావాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఎలాంటి రీజనింగ్ అడుగుతారు అలాంటి క్వశ్చన్స్ కాదు, ఓన్లీ ద కాన్సెప్ట్ మాత్రమే ఉంది. క్వశ్చన్స్ కోసం మీకు ఒక సర్ప్రైజ్ అయిన అప్డేట్ ఇంకా తొందరలోనే వస్తుంది. బట్ వీటిలలో మీరు ఈ షార్ట్ నోట్స్లలో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ద డయాగ్రామ్ తో మీకు ఒక కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వాటికి సంబంధించిన ఆల్ డెఫినేషన్స్, మీరు ఎంత చిన్న కాన్సెప్ట్ అయినా కానీ ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా కానీ వాటికి సంబంధించిన ఆల్ డెఫినేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే డయాగ్రామ్ తో పాటు మనకి ఏమేం పాయింట్స్ కావాలో ఈవెన్ లేబులింగ్ తో సహా వీటన్నిటిని ఇచ్చి సో వాటికి సంబంధించిన కీవర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఫిజిక్స్ లో ఈచ్ పర్టికులర్ చాప్టర్ కి కావాల్సింది రే డయాగ్రామ్. సో రూల్స్ దగ్గర నుంచి ఈవెన్ రూల్స్, ఇవన్నీ రూల్స్ అండ్ రూల్స్ దగ్గర నుంచి మనకి రే డయాగ్రామ్స్ వరకు, ఇమేజ్ ఫార్మేషన్ వరకు అన్ని మెన్షన్ చేశాను. ఈవెన్ నేను ఒకటే ఫామ్ లో కాదు నాన్న, మల్టిపుల్ ఫార్మ్స్ లో ఈ డయాగ్రామ్ లాగా కావాలంటే డయాగ్రామ్ ఫామ్ లో ఉన్నాయి, అండ్ టేబుల్ లాగా కావాలంటే టేబుల్ లాగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దెన్ ఫార్ములాస్, సో ఫార్ములాస్ కి సంబంధించి కూడా ఒక సపరేట్ ఆల్ ఫార్ములాస్ టుగెదర్ నేను ఒక పీడిఎఫ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇది మన పీడిఎఫ్స్ నుంచి మైండ్ మ్యాప్. సో ఎవ్రీ చాప్టర్ తర్వాత మీరు ఈ చాప్టర్ లో నేర్చుకున్న విషయాలు ఏంటి అనేది కూడా మెన్షన్ చేశాను. నాట్ ఓన్లీ దిస్, ఇది ఒకటే చాప్టర్ కాదు నాన్న, ఇలా మీరు ఏ చాప్టర్ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఐ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, సరే ఇది ఎలక్ట్రోమాగ్నెటిజం నేను చేంజ్ చేపిస్తాను. సో దీంట్లో ఆయిస్టర్ ఎక్స్పెరిమెంట్ నుంచి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం, దీని నుంచి ఆయిస్టర్ ఎక్స్పెరిమెంట్ నుంచి ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ ని మెన్షన్ చేశాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కానీ, ఫ్లక్స్ డెన్సిటీ కానీ, ఈవెన్ ఫార్ములాస్ విత్ రిలేటెడ్ డయాగ్రామ్, ఇదంతా కూడా మీకు మేము ప్రొవైడ్ చేసే షార్ట్ నోట్స్లలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉంటుంది. కాబట్టి మీరు దేనికోసం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఈ షార్ట్ నోట్స్ లో ఇది మిస్ అయిందేమో, లేకపోతే నేను దీనికి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాయాలేమో, ఇలాంటి భయాలేమీ అవసరం లేదు. అండ్ దాంతో పాటుగానే ఇందాక నేను చూపెట్టింది టిఎస్ బోర్డ్ కి సంబంధించిన లింక్స్. అండ్ అలాగే ఈ పీడిఎఫ్ లో మీరు ఇది సిబిఎస్ఈ స్టూడెంట్స్ కోసం నానా, సో సేమ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అండ్ మన లైక్ ఏపీ స్టూడెంట్స్ వీళ్ళందరికీ సేమ్ సిలబస్ ఉంది, అయినప్పటికీ డిఫరెంట్ షార్ట్ నోట్స్ అనేది ఇస్తున్నాము. సో ఓన్లీ దిస్ పీడిఎఫ్ ఈస్ ఫర్ దిస్ షార్ట్ నోట్స్ ఈస్ ఫర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్. ఇంతకుముందు ఓపెన్ చేసింది టిఎస్ స్టూడెంట్స్ కోసం. అండ్ అలాగే ఏపీ స్టూడెంట్స్ కి కూడా ఇది ఒక లింక్, ఈ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సెపరేట్ గా. సో ఇది కవర్ పేజ్. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడికి వస్తే నేను లైట్ రిఫ్రాక్షన్ ని పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఇచ్చాను. బికాస్ పార్ట్ 1 లో మీరు కంప్లీట్ గా రిఫ్లెక్షన్ గురించి నేర్చుకుంటారు, దాని తర్వాత రిఫ్రాక్షన్ కోసం మీరు లింక్ సెకండ్ లింక్ అంటే పార్ట్ 2 ని చూడొచ్చు. సో ఇలా ఈ 5 లింక్స్ లో మీకు ఫుల్ 4 చాప్టర్స్ కి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ కోసం వేరే ఎక్కడికైనా వెళ్ళడం, లేకపోతే వేరే బుక్స్ కొనడం, ఇదంతా పెద్ద పని. అండ్ అలాగే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి ఎంత కంటెంట్ వస్తుంది అంటే, ఇంత క్వాలిటీ కంటెంట్ మనం ఫ్రీగానే పొందగలిగినప్పుడు బయట మళ్ళీ పే చేసి తీసుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ అన్న. అండ్ అలాగే ఒకసారి మీరు పీడిఎఫ్ చదవండి, క్లాస్ నోట్ చదవండి, ఇంకా డౌట్స్ ఉంటే మనం రెగ్యులర్ గా లైవ్స్కి వస్తున్నాం, క్లియర్ చేసుకోండి. దాని తర్వాత కూడా ఇంకా మీకు ఏదైనా అవసరం పడింది
అని నిజంగా మీకు అనిపిస్తే ఎస్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, ఇది కాకుండానే మన ఛానల్లో ఇంకా ఫస్ట్ ఇప్పుడు షార్ట్ నోట్స్, ఇది ఫస్ట్ స్టెప్, మా దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ స్టెప్. దీని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తాయి, దాని తర్వాత మోడల్ పేపర్స్, ఇలా వన్ బై వన్ ఆల్ సబ్జెక్ట్స్ కి వస్తూనే ఉంటాయి. ఓకే, సో మీకు ఈ ప్రాసెస్ లో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా యూ క్యాన్ కాంటాక్ట్ అస్. అండ్ ఆల్సో మీ ప్రిపరేషన్ ని ఇంకొంచెం బెటర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ టైమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ ఎగ్జామ్ హాల్లో కూర్చున్న టైమే కానీ, ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యే టైం కానీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ అలాగే స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు 8, 9, 10 ఫర్ మోర్ అప్డేట్స్.